జీవించు నీకు అహంకారమా? నేను యాచకుడుగా జీవించుకుంటున్నా. అవునే, నా తండ్రి ఆస్థానమును గురుత్వం వహించుచు ఇచ్చకములాడి ధనగ్రహాదాది బహుమతులందు నీ తండ్రి యాచకుడు కాదా? తన కృపా కటాక్ష వీక్షణముచే క్షణ మాత్రమున రాజ్యభోగాది వివములను ప్రసాదించగా తపశక్తిశాలి నా తండ్రి శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు తండ్రి సురాపాన వ్యసన లోలుడైన వాడిని క్షమిస్తా. పరమ పవిత్రుడైన నా తండ్రి నిందించలేదు. క్షమిస్తా. అంతవరకు నీవు జీవించుండేది శాంతపరించండి. తండ్రి నిందించ భూత్రాన్ని క్షమించి విడవమందువా? కూర్చున్నాను, దయచేసి విడిచిపెట్టు. అయ్యవరకు కాలు దిగిన శత్రువును వెన్న చూపిన క్షత్రియ ధర్మము కలగే. అడిగినది రాకుమారి, నీ ఆవేశం ఎంతటి అబద్ధానికి దారి తీసుకొచ్చు చిత్తువా? ఈ విషయం గురువు వారికి తెలిస్తే నేను శిక్షించకుండా చెప్పకుండా. నేను మహారాజా పుత్రి అహంకారమే నీ చేత ఇంత అకృత్యం చేయించింది. ఈ విషయం గురువు వారికి తెలియక ఉంది. శిక్షించినది అట్లయినా శుక్రాచార్యుని కోప శాపాత్మ జీవాలలో నేను కుందేలు భయపడదా ఏమి? గొలుపు లావణ్య రాశి ఎవరయ్య సుందరి ఎవరి దాన నీవు జలజేకన పూగుల గౌధమత్తుగా యువన భూమి శోభిలగా ఏళ్ళ చెరువు పలుకరింపతగున ఒంటరి స్త్రీలను కుండ్రుల వారి నుండి రక్షించడం రాజధర్మం కదా. తమరు ఏ దేశపు మహారాజులో? నేను అయోధ్య నగరాధిపతిని యయాతిని. యయాతి మహారాజులకు ప్రణామం. నేను వృషపర్వుని కుమార్తె. రాజపుత్రికి అధ్వానము. సుందరి, బహుకాలం నుండి మృగయా వినోదమున గడబడిచే మిక్కిలి దాహముగానున్నది. ఇన్నెన్నైనా జలము లభించునా? అయ్యో, ఇది నిత్య స్థలమే. అట్లయినా నా దాహము తీరు మార్గమే లేదా? ప్రాణములు పోవుచున్నదే. క్షమించండి మహారాజా, నేను నిస్సహాయను. నేను ప్రాణదానం చేయటం జలమే కావాలైనా. జలము లేక దాహం ఎట్లు తీరును? అమృతాస్వాదన. అమృతం అది ఇందెట్లు లభించదు? అది ఇందే ఉన్నది. చెప్పిన పొగగించుకున్నాం కదా, అది నీ అసరాము అందియరా. ఈ వలపు తెర తొలగించరా. నీవేవో మాట్లాడుతున్నావు. ఇక దాపరిక మేల మనోహరి నిక్కము దాపనేల ధరణీపతి నందన. ఇక నీ పయించిక్కే మనవు నాటు నను చిత్తజు క్రోర చిలేను కాకుల
కరగని ఇంపగు సుధారసమానగని ప్రేయసి ప్రేయసి అల్లరి మాటల వేధించు తుంటరలను దండించను అని వీరములాడిన మీరే అల్లరి పెట్టుచుంటిరే. క్షమించు మనోహరి, నీ సౌందర్య శరాఘాతమూర్ఛితమైన నా మనస్సు అవ్యక్తములాడుతున్నాను. అది ఎంతయూ నీ ఎడ ప్రకటించు ప్రేమాతిశయమే కాని వేరు కాదు. యువరాణి, నీవు అంగీకరించిన ఈ క్షణమే గాంధర్వ విధిని ఈ సువిశాల సామ్రాజ్యమునకు, నా హృదయ సామ్రాజ్యమునకు నేను పట్టమహిషిని కాను. అయిన మహారాజా, కళ్యాణ మార్గంబులన్ సంధానింపగవచ్చు కానీ కానీ పితరుల్ కోరితేని జనకుని ప్రార్థింపుము జనకుని ప్రార్థింపుము అట్లయినా నా ప్రేమను అంగీకరించినట్లే కదా. మహారాజా, నేను తండ్రి నీడకడ మొక్కను. నా తండ్రి మాట నాకు వేదం ఆచరణీయం. మరి నీ తండ్రి అంగీకరించకున్నా? ప్రేమ హృదయగతం, వ్యక్తిగతం, మరుగునట మానవ సహజం. వివాహం నాకు అంగీకరించుట పెద్దల ధర్మం. మహారాజా, ధర్మము సంఘ నియమములు నా తండ్రి మాటలు అతిక్రమింపలేదు. ఎక్కడిది ఆత్మనాథం? నీవెవరు, నీ చెల్లి ఎవరు? అయ్యా, వివరములు అనంతరం తెలిపదు. నా చెల్లి త్వరగా వచ్చి మా చెల్లిని రక్షించండి. ఇంతకు నీ చెల్లి? అయ్యయ్యో, గోత్రనామములు తెలిసిన కానీ సహాయం చేయరాయని. ఆత్మలను రక్షించుట మహారాజుల ధర్మము కదా. సరే బా. మహారాజు గారు నిన్న చూసినాను కూడా. వచ్చిరి 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 ఏరి ఏరి అవును ఏరి ఏమోదరా. రక్షణ సహాయం లేక మహారాజు ఒంటరిగా ఉన్న ఏమవునో తెలియనా? ఏమవుతుంది స్వామి? శత్రువులు వచ్చే ప్రమాదం వచ్చింది. అంటే మహారాజు గారికి ఎప్పుడు కాపలా ఉండాలా? ప్రభువులకు అంతరిక్ష భద్రత అత్యవసరం. అది జ్ఞాని కాదు కదా. మహారాజు గారు తమని తాము రక్షించుకోలేరా? ప్రభువుల శక్తి సామర్థ్యములు, బల పరాక్రమములు, ధైర్య సాహసములు అనన్య సామాన్యములు. ముష్కరులైన శత్రువులు 1000 మంది ఒక్క పెట్టున వచ్చినను లెక్క పెట్టని సమర్థులు వారు. నిజంగా మహారాజు గారు అంత గొప్పడైతే ఎందుకు స్వామి? మహారాజులకు వెన్నంటి రక్షించడం మా కర్తవ్యం. అంటే ఆ రెంట పరగది కూడా పోతారా కదా? అధిక ప్రసంగం. మహారాజు గారు వస్తున్నారు. మహారాజు గారు వస్తున్నారు. ప్రమాదం సేదది.
చేదది. మహారాజు తమ సహాయము మరువరాదు. దేవయ్య వీరు అయోధ్య నగరాధీశులు. యయాతి మహారాజు ఈమె రాక్షస గురు శుక్రాచార్యుల శుక్రాచార్య అధిపతయ్యారు. పాపం ఇంకనూ భయం నుండి తేరుకున్నట్లు లేదు. నా తెలివి భంగ మాటకు పరితాపం చెందుతుంది. ఈ స్థితి యందు ఆదరణే వైద్యుడు ఓదార్పే మందు. ఈ చర్యని ఊరడించు. మహారాజ్ రథము సిద్ధంగా వచ్చుతున్నాను. దేవయాని అనుమతింతురా? మీ చేయుటకు కృతజ్ఞతలు. నీవు వెళ్ళు, నేను రా. కారణము నీ వెరుగవా? మరువదగినదా అది హృదయమును కలిచి వేచున్నది. సుకుమారముగా కనిపించు శర్మిష్ట హృదయం ఇంత రాక్షసత్వమా? రాక్షస జాతి కన్నే కదా. దేవుయ్య ఇది జనసంచారం లేని ప్రదేశం. మనం ఇచ్చట నేనున్న క్రూరముఖముకు బలి కాగలను. అవమానమునకు మించిన క్రూరముగమున్నదా ప్రాణములకు ఏమని పరాభవము కన్నను ప్రాణత్యాగమే శ్రేష్టమని అంతరాత్మ ఘోషించుచున్నది. శర్మిష్ట చే కోపములతో ఇవ్వడం నేను పరాభవాగ్నిలో తోయబడి మన ప్రాణములు కాలి కానీ ఇతరులను చూడచాలం, ఓదార్పును భరింపజాలం. చూడక నీవు ఆశ్రమానికి వెళ్ళి నీ కృపారస వృష్టి పునీతులైన విగత జీవులు జీవులై వెలయుచుండా నీదు పుత్రిక తలవం పునిప్పులందు కాలేని నాదు తండ్రికి తెలుపవమ్మా. నాదు తండ్రికి తెలుపవమ్మా, తెలుపవమ్మా. మాట పడిన వారికి, అవమానింపబడిన వారికి మరణమే శరణ్యమైన లోకముల జీవులు చింతల చితిని పేర్చి ప్రాణముందీయ సమకంట భాగ్యమగునే. మాట పట్టింపు ఫలితము మరణమైనా జగడ జీవికి మనుగడ జగతి గలదే. ప్రాణత్యాగము కన్నా ఇప్పుడు చేయదగినది ఏమున్నది? ఈ వృత్తాంతము లోకమెరుగు నన్ను పరిహసింపరా. అది భరించుగట్టు. భరించమని నిన్నెవరు శాసించింది? శర్మిష్ట. జరిగిన దురంతములకు శర్మిష్ట దుడుకుతనమే హేతువు కదా. లోకమునకు యథార్థంతో పని లేదు. శర్మిష్ట మహారాజ పుత్రి, యువరాణి. అధికార బలము చే సత్యం అసత్యంగా ప్రచారం చేయగలరు. అందరూ ఆమెనే విశ్వసిస్తున్నారు. ఆ కన్నుల సాక్ష్యం ఉండనే. యథార్థమైన సాక్ష్యములను అంతిమ విజయము అధికారము. అందుచే అవమానములకు తల వంచి ప్రాణత్యాగం గావించువా. నగరంలో తిరుగుటట్లు తలెత్తుకొని జీవించుటట్లు. దేవయ్య నీవింత పిరికిదానవు, మానసిక బలహీనురాలవని ఎంచలు. తత్కాలమున లాభింపని పాండిత్య వివేకముల వలన ప్రయోజనమేమి? ఏమంటుంటివి? ప్రాణత్యాగం మనని ఆలోచన మాని పరిష్కారం వచ్చి నేర్పులేదా? చూడక అవును, పరిభవత్వంతో ఉద్రేకత వేదనిచ్చి నీ బుద్ధి నశించినది. బాధను మరచి యోచించిన పరిష్కారం నీకే లభింపబోదు. పరిష్కారమా? అవును, అది నీ తండ్రి శుక్రాచార్యుడు అఘటనా సమర్థుడు. అంతే కాక నీ వరిన మక్కువ ఎక్కువ. అట్టి ఎడ శర్మిష్టి గణించిన దురంతం తెలిసిన ఆమెను కోపకుండా సమ్మిపకుండా. అవును, ఇప్పుడే తండ్రి కడిగే అధికార ప్రక్రియకు శ్రీకారం చుట్టదు.
వృషభర్వ వింటివి కదా, ఏమి నీ సమాధానం? గురుదేవ్, అద్దమునందు మొగము వలె తప్పొప్పులు సాక్ష్యములు స్పష్టమగుచుండ నేనేమి చెప్పగలను? దోషములు విచారించిన మీరే న్యాయమును సమీక్షించి దండన విధించు. వృషభర్వ, నేను నేరారోపణ పక్షము వాడు. అంతేకాక దేశీయ శిక్షా స్మృతి ప్రకారము ప్రభువే న్యాయాధిపతి, దండనాధిపతి. ఆచార్య, నేను నేరస్తురాలి పక్షము వాడను. దండనార్హత నాకు లేదు. మీరు గురువు, రాజులను శిక్షింపారు. కావున మీరే దండ విధానం కాదు. చెప్పినా తప్పించుకుని యోచనన్నదిగా. గురుదేవ, మీ కరుణాకటాక్షములు నిక్కుటమై